కాన్పూర్ గ్రామంలో చోటి ఇంకా పింటూ తమ అమ్మా నాన్నలతో కలిసి ఉండేవారు. నాన్నా, నిన్న రాత్రి పింటూ ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నాడు. నాన్నా, నేను నా ఫ్రెండ్తో మాట్లాడాను, ఇది అబద్ధం చెప్తుంది. మీరిద్దరూ స్కూల్కి రెడీ అవ్వండి. అప్పుడే వాళ్ళ నాన్న న్యూస్ పేపర్ చదువుతూ బయటికొస్తారు. పిల్లలు, కోవిడ్-20 మహమ్మారి కారణంగా దేశమంతా లాక్డౌన్ పెట్టేశారు, స్కూళ్లు మూసేశారు. అంటే ఇక స్కూల్ కి సెలవులేనా? స్కూల్ లేదు. పద చోటి, బబ్లీ పిన్ని వాళ్ళ ఇంటికి లూడో ఆడుకోవడానికి వెళ్దాం. అరే, మీరిద్దరు మళ్ళీ వచ్చేసారా? అవునక్క, దేశంలో లాక్డౌన్ పెట్టేశారు, స్కూళ్ళు మూసేశారు, అందుకే మేము ఇక్కడికి లూడో ఆడడానికి వచ్చాము. మీ అమ్మ మీకో లూడో కూడా కొని పెట్టలేదా? ప్రతిరోజు సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చేస్తున్నారు మీరు. చోటి ఇంకా పింటూ బాధపడి తమ ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు విషయమంతా వాళ్ళ అమ్మకి చెప్తారు. పోనీలేండి పిల్లలు, నేను ఇవాళే నాన్నకి చెప్పి మీ ఇద్దరి కోసం లూడోని తెప్పిస్తాను. చోటి ఇంకా పింటూ వాళ్ళ నాన్న బొమ్మల దుకాణానికి లూడో కొనడానికి వెళ్తారు. కానీ లాక్డౌన్ కారణంగా అన్ని దుకాణాలు మూసేసి ఉన్నాయి. పిల్లలు, లూడో దొరకలేదు, ఎందుకంటే అన్ని దుకాణాలు మూసేసి ఉన్నాయి. ఇప్పుడు లాక్డౌన్ లో మాకు టైం పాస్ ఎలా జరుగుతుంది? అయినా మనం లూడోని తయారు చేయొచ్చు కదా. పింటూ వెంటనే ఒక అట్టని కోసి దానిమీద రంగులు వేసి లూడోని తయారు చేస్తాడు. ఇక చోటి ఒక తలగడని ముక్కలు చేసి పిక్కలు తయారు చేస్తుంది. లూడో ఇంకా పిక్కలు సిద్ధంగా ఉన్నాయి, కానీ డైస్ ఎలా చెయ్యాలి? పింటూ నది ఒడ్డుకి వెళ్తాడు. నది ఒడ్డున ఒక చిన్న గుహ ఉంది. పింటూ అందులోకి దూరి రాళ్ల కోసం వెతుకుతూ ఉంటాడు. తనకి అక్కడ 4 పలకల రాయి దొరకదు, కాని రాయితో చేసిన ఒక అందమైన లూడో దొరుకుతుంది. పింటూ చాలా సంతోషంగా ఇంటికి చేరుకుంటాడు. అందరూ చూడండి, నాకేం దొరికిందో. అరే భలే, ఎంత మంచి లూడో ఇది, పద ఆడుకుందాం. లూడోని తెరవగానే లూడో నుంచి మాటలు వినిపిస్తాయి. ఈ మాయా లూడోకి స్వాగతం. గెలిచిన వాళ్లకి బహుమతి దక్కుతుంది, ఓడిన వాళ్లని వెక్కిరిస్తాను, అలాగే మోసం చేసిన వాళ్లకి తప్పక శిక్ష పడుతోంది. అటు బబ్లీ పిన్ని వాళ్ల కూతురు పుష్ప 500 రూపాయలు పెట్టి ఊళ్ళో ఒక అమ్మాయితో లూడో ఆడుతోంది. పుష్ప గేమ్లో ఓడిపోతుంది. పదా, 500 ఇలా ఇవ్వు. లాక్డౌన్ నడుస్తోంది కదా, అందుకే డబ్బులు తీయలేకపోయాను, తర్వాత తీసుకో. నాకు ఇప్పుడే కావాలి. చెప్పాను కదా ఇప్పుడు లేవని. ఇద్దరూ గొడవ పడతారు. ఆ అమ్మాయి పుష్ప లూడోని చింపి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు పుష్ప చోటి పింటుల ఇంటికి లూడో ఆడడానికి వస్తుంది. నేను మీతో పాటు కలిసి లూడో ఆడొచ్చా? నా లూడో చిరిగిపోయింది. మొదటి ఆట చోటి ఇంకా పుష్ప ఆడతారు. చోటి గేమ్ గెలిచిపోతుంది. ఇక పుష్ప ఓడిపోతుంది. లూడో నుండి సరికొత్త లేడీస్ బ్యాగ్ బయటికొస్తుంది. ఇది చోటి కోసమే. ఆ తర్వాత లూడో నుండి ఒక ఆవు బయటికి వస్తుంది. అది బయటికొచ్చి పుష్ప తల మీద పేడ వేసి మళ్లీ లూడోలోకి వెళ్ళిపోతుంది. అసలు ఇదేం లూడో? ఇది మాయా లూడో. గెలిచిన వాళ్ళకి బహుమానం వస్తుంది, అలాగే ఓడిన వాళ్ళని ఏడిపిస్తారు. పుష్ప మనసులో ఒకవేళ తను ఎలాగైనా గెలిచిపోతే తనకి బహుమతి దొరుకుతుందని అనుకుంటుంది. పింటూ, ఒక గేమ్ నేనితో ఆడాలని అనుకుంటున్నాను. పుష్ప పింటూతో ఆడడం మొదలు పెడుతుంది. పింటూ ఒకసారి గేమ్ మధ్యలో లేచి నీళ్లు తాగడానికి వెళ్తాడు. పుష్ప మెల్లిగా తన పిక్కని ముందుకు జరిపేస్తుంది. అప్పుడే లూడో నుండి మాటలు వినిపిస్తాయి. నువ్వు మోసం చేశావు, నేను మోసం చేసిన వాళ్ళని వదిలిపెట్టను. పుష్ప ముక్కు 10 ఇంతలు పొడవుగా సాగిపోతుంది.
అరేరే, ఇలా జరిగిందేంటి? నా ముక్కు ఇంత పెద్దగా అయిపోయింది. ఇక నన్ను ఏ అబ్బాయి పెళ్లి చేసుకోడు. అసలే ఇప్పుడు లాక్డౌన్ కూడా నడుస్తోంది. నేను నా ముక్కుని సరి చేయించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళలేను. నువ్వు బహుమతి కోసం అత్యాశపడి మోసం చేశావు. అందుకే నీకిలా జరిగింది. అందుకే అంటారు కదా, ఎక్కువగా ఆశపడ్డం మంచిది కాదు అని. గీత ఇంకా సునైనా 10వ తరగతి చదువుతున్నారు. ఇద్దరు మంచి స్నేహితురాళ్ళు. ఇద్దరు క్లాసులో బాగా అల్లరి చేసి సరదాగా ఉంటారు. గీతా, చెప్పు, రాజు గోస్ టు స్కూల్కి పాస్ట్ టెన్స్ ఏమవుతుందో? తెలీదు మేడం. గీతా, నువ్వు చదువులో చాలా వీక్గా ఉన్నావు. నేను నీ వయసులో ఉన్నప్పుడు నాకు టెన్స్, యాక్టివ్ పాసివ్ అన్నీ బాగా వచ్చు. మీ టీచర్ చాలా మంచి టీచర్ అయి ఉంటుంది. అందరికీ అంత అదృష్టం ఉండదు కదా మేడం. సునైనా, నువ్వు చెప్పు, లిటిల్ విమెన్స్ రైటర్ ఎవరు? తెలీదు మేడం. చదువు మీద ధ్యాస పెడితే కదా మీకు తెలిసేది. మీకు తెలుసా మేడం, రాహుల్, ఆకాష్ ఇంకా సోని ఎవరు అని? నాకేం తెలుసు? కూతురు మీద ధ్యాస పెడితే కదా మీకు తెలిసేది. గీతా ఇంకా సునైనా, మీరిద్దరు క్లాస్ నుంచి బయటకు వెళ్ళండి. గీతా తండ్రి పోలీస్ ఆఫీసర్, ఇక సునైనా తండ్రి ఒక డాక్టర్. నాన్న, వచ్చే నెలలో మీకు ముదారాబాద్లో డ్యూటీ అయిపోతే తిరగడానికి సిమ్లా వెళ్దామా? అలాగే అమ్మా. గీతా వెంటనే ఈ విషయాన్ని ఫోన్ చేసి సునైనాకి చెప్తుంది. సునైనా, మా ఫ్యామిలీ వచ్చే నెల షిమ్లా తిరగడానికి వెళ్తున్నాం. నువ్వు కూడా మీ నాన్నని అడుగు, అప్పుడు మనం అందరం కలిసే వెళ్ళొచ్చు. నాన్న, నా ఫ్రెండ్ గీత తన ఫ్యామిలీతో కలిసి సిమ్లా తిరగడానికి వెళ్తోంది. మనం కూడా వాళ్ళతో వెళ్దామా? మీరు వచ్చే నెల హాస్పిటల్కి సెలవు పెట్టొచ్చుగా. అలాగే తల్లి. మరుసటి రోజు గీతా సునైనలు బస్ స్టాప్లో కలుస్తారు. మనం హాయిగా సిమ్లాలో బాగా సరదాలు చేయొచ్చు. గీతా ఇంకా సునైనా చాలా సేపటిదాకా బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాని స్కూల్ బస్ మాత్రం రాదు. గీత, 8 అయిపోతోంది, ఇంకా బస్ రాలేదేంటి? అప్పుడే బస్ డ్రైవర్ ఖాళీ బస్ తీసుకుని వస్తాడు. పిల్లలు, ఏదో వైరస్ వచ్చిందట, స్కూల్ మూసేశారు. రేపటి నుంచి దేశమంతా లాక్డౌనే. సునైనా, ఈ రోజు నుండి మనం సరదాగా ఉండడానికి కుదరదు. ఇద్దరూ చాలా బాధపడుతూ తమ ఇంటికి వెళ్లిపోతారు. గీత ఇంటికి చేరగానే తన తల్లి ఇలా అడుగుతుంది. అమ్మా, నాన్న ఎక్కడికి వెళ్లారు? గీత, మీ నాన్నకి ఫోన్ వచ్చింది, ఆయన మురాదాబాద్ వెళ్లారు. మరిప్పుడు మన సిమ్లా ట్రిప్ గురించి ఏమంటారు? ఎన్ని రోజుల తర్వాత ఇంటికి వస్తారు? అటు సునైనా ఇంటికి చేరుకునేసరికి వాళ్ళ నాన్న కూడా హాస్పిటల్కి బయలుదేరడానికి సిద్ధంగా ఉంటారు. నాన్న, సాయంత్రం త్వరగా రండి, బ్యాడ్మింటన్ ఆడదాం. అలాగేనమ్మా. సునైనా రాత్రి వరకు తన తండ్రి కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. కాని వాళ్ళ నాన్న ఎంతసేపైనా ఇంటికి రారు. నాన్న ఇంటికి రాలేదేంటి? నేను ఇప్పుడే నాన్నకి ఫోన్ చేస్తాను. సునైనా వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది. నాన్న, మీరు ఎన్ని గంటలకి ఇంటికొస్తారు? సునైనా, ఇవాళ రాలేనమ్మా. హాస్పిటల్లో చాలా మంది పేషెంట్లు ఉన్నారు. ఉన్నట్టుండి చాలా వైరస్ కేసులు వస్తున్నాయి. మరో మాట విను, ఇంటి నుండి బయటికి వెళ్లకు. అటు గీతా వాళ్ళ నాన్న రోడ్డు మీద వెళ్లే వాళ్ళకి బోధపరుస్తున్నారు. బాబూ, ఇంటి నుండి బయటికి రాకండి, నేను మా అమ్మకి మందులు తీసుకుని వెళ్ళాలి. సరే, మెడికల్ షాప్లో మీకొక మాస్క్ కూడా కొనుక్కోండి. అలాగే మాస్క్ లేకుండా అటూ ఇటూ వెళ్ళకండి. గీతా వాళ్ళ నాన్నకి అప్పుడొక ఫోన్ వస్తుంది. అతను దీన్పూర్ వీధుల్లో 4 వ్యక్తుల్ని పట్టుకోవడానికి వెళ్లాలని. ప్రభుత్వానికి వాళ్లలో వైరస్ ఉందని అనుమానంగా ఉంది. గీతా నాన్నగారు తన టీంతో కలిసి ఆ 4 పట్టుకోవడానికి దీన్పూర్ వీధికి చేరుకుంటారు. కానీ ఆ వీధిలో వాళ్లు పోలీసుల మీద రాళ్లతో దాడి చేస్తారు. గీతా వాళ్ళ నాన్నగారికి తలకి గాయమైపోతుంది. నాన్న, మీరెప్పుడొస్తారు నాన్న? ఏడవద్దు గీత, నేను త్వరలోనే నయమవగానే ఇంటికి వచ్చేస్తా. ఒకరోజు సునైనా గీతకి ఫోన్ చేస్తుంది. గీత, నీకు తెలుసా, ఆ బస్ డ్రైవర్ అన్న ఉండేవాడు కదా,
అతనే కదా మనకి లాక్డౌన్ గురించి చెప్పింది. స్కూల్కి సెలవులను కూడా చెప్పింది ఆయనేగా. అతను కరోనా వల్ల చనిపోయాడు. రాకేష్ నాకు దీనికోసమే మెసేజ్ చేసి చెప్పాడు. అలాగే మన క్లాసులో గౌరవ్ కూడా బాలేదు. క్లాసులో వాళ్ళందరూ గౌరవ్ కోసమే డబ్బులు పోగు చేస్తున్నారు. నేను నీకు కూడా నెంబర్ పంపుతాను, నువ్వు కూడా కాస్త డబ్బులు పంపు. ఏమంటావ్? అలాగే సునైనా, నేను తప్పకుండా డబ్బులు పంపిస్తాను. సునైనా వాళ్ళ నాన్న రాత్రి పగలు వైరస్ రోగులను నయం చేసే పనిలో ఉండిపోతారు. ఒకరోజు సునైనా వాళ్ళ నాన్నకి దగ్గు మొదలవుతుంది. ఒకవేళ రోగులను చూసి చూసి నాకు కూడా వైరస్ అంటుకుందో ఏంటో. సునైనా వాళ్ళ నాన్న కూడా తనకి టెస్టులు చేయించుకుంటారు. కానీ రిపోర్ట్ నెగటివ్ అని వస్తుంది. ఒకరోజు సునైనా తన తండ్రికి ఫోన్ చేస్తుంది. నాన్న, మన ఇంటికి చిన్న అతిథి రాబోతున్నాడు. అమ్మ కడుపుతో ఉంది. నాన్న ప్లీజ్ ఒకసారి ఇంటికి రండి నాన్న. సునైనా వాళ్ళ నాన్న తన కుటుంబాన్ని కలవడానికి వెళతారు. కాని ఇంట్లోకి మాత్రం రారు. రోడ్డుకి అటువైపు నిలబడి హలో హాయ్ అని చెప్పి తిరిగి వెళ్ళిపోతారు. సునైనా కళ్ళలో నీళ్లు పెట్టుకుని తన తండ్రికి బాయ్ బాయ్ చెప్తుంది. వైరస్ భయం ఉన్నప్పటికీ సునైనా వాళ్ళ నాన్న అందరికీ ధైర్యం చెప్తూనే ఉంటారు. అటు పోలీసులు తక్కువగా ఉండటం వల్ల గీతా వాళ్ళ నాన్న తల మీద కట్టుకుని కూడా తను డ్యూటీ చేస్తూ ఉంటారు.